టీవీ 45 న్యూస్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా HRCI మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో స్థానిక వివేకానంద డిగ్రీ PG కళాశాలలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జ్ బి కనకలక్ష్మి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయం మేరకు డిసెంబర్ 10వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంను జరుపుకుంటున్నారు. దీని ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా పౌరులకు సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలలో అందరికీ అవకాశాలు కల్పించామన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కలిగిన జీవితం ప్రతి మనిషి హక్కు. ఇవి జాతీయంగా, అంతర్జాతీయంగా రక్షింపబడుతున్నాయి. జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించడం అన్నారు. విశ్వవ్యాప్తంగా ప్రతి దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు గురి కాకుండా రాజ్యాంగాల ద్వారా సంరక్షింపబడుతున్నాయన్నారు. న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ హక్కులకు భంగం కలిగినప్పుడు చట్టాలను, న్యాయస్థానాలను ఆశ్రయించాలన్నారు. స్థానిక సమస్యలపై గలమెత్తినప్పుడే మానవ హక్కులకు కాపాడుకోగలమన్నారు. మానవ హక్కులకు భంగం కలిగించినట్లు తమ దృష్టికి తీసుకొస్తే వాటిపై తమ సంస్థ ద్వారా పోరాడేందుకు అండగా ఉంటామని HRCI జిల్లా కార్యదర్శి ఎల్లపు సన్యాసిరావు అన్నారు. వార్డు సభ్యులు డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు, జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ల గురుండి న్యాయవాదులు ఎం అనురాధ, లోక్ అదాలత్ సభ్యులు బి సత్యనారాయణ మానవ హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు. సీనియర్ న్యాయవాది ఆర్ సత్యనారాయణ, కళాశాల కరెస్పాండెంట్ చల్లా రామకృష్ణ ప్రసాద్, ప్రిన్సిపల్ ఎం భాస్కర్ రావు, ASI గోవిందరావు, కోర్టు సిబ్బంది కె శ్రీనివాసరావు, HRCI రాష్ట్ర జనరల్ సెక్రటరీ కార్యదర్శి ఏ రమణ, దక్షిణ భారత జనరల్ కార్యదర్శి పి అన్వేష్, ఏ ప్రభాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. HRCI సభ్యులు అతిథులను దుస్సాల్వలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం మానవ హక్కులను కాపాడుకుంటామంటూ ర్యాలీ నిర్వహించారు. ఏర్పాటు చేసుకున్నందుకు, మిమ్మల్ని పిలిచినందుకు, మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాము అని అంటే దీని గురించి మీ అందరికీ తెలియాలి. మనకి ఏ హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛగా జీవించే హక్కు, రకరకాల యాక్ట్ గురించి మీకు వచ్చినటువంటి పెద్దలు వివరిస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. అయితే హక్కులే కాదు, మనకి విధులు కూడా ఉన్నాయి. ఎక్కువ మంది హక్కుల గురించి చెప్తూ ఉంటాము. మన హక్కులు మనం తెలుసుకోవాలి, మన హక్కులు మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. అయినప్పటికీ మనం మన విధులను కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ విధులను పాటించినప్పుడే మన హక్కులు కూడా మనం కరెక్ట్గా పొందగలం. ఇప్పుడు రామకృష్ణ మేసార్ చెప్పారు రోడ్డు పైన ఎలా ఉన్నాయని చెప్పి. వాళ్ళ హక్కులు కావాలనుకుంటున్నారు కానీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించట్లేదు కాబట్టి హక్కులు పక్కకు వెళ్ళిపోతున్నాయి కొంతమంది. అలానే ఇంకో చిన్నది ఏంటి అని అంటే కొంతమంది ఎక్కడెక్కడ విన్నాను, హ్యూమన్ రైట్స్ వెళ్ళినా నాకు న్యాయం రాలేదు అని చెప్పి ఉన్నారు 2 పర్సన్స్. ఇంతకుముందు ఒక ఆన్లైన్ మీటింగ్లో ఉన్నారు. వాళ్ళకి న్యాయం రాలేదు అని అంటే ఎందుకు రాలేదు అంటే సమాజానికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి పని వాళ్ళు చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళు మంచి చేసుంటే, వాళ్ళు ఖచ్చితంగా సమాజానికి పనికొచ్చిందే చేస్తుంటే వారికి ఖచ్చితంగా న్యాయం అనేది దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు కూడాను మన హక్కుల్ని మనం పాటించాలి, మన విధులు కూడా పాటించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నేను ప్రసాద్ గారికి మరి ప్రిన్సిపల్ గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేసరికి మానవుల యొక్క హక్కులు ఎట్లా ప్రతి హక్కు, వాక్ స్వతంత్రం కానీ ఇంకేమైనా హక్కులు ఏ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారో అట్లనే అట్ ది సేమ్ టైం బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు కూడా స్వీకరించాలి, హక్కులతో పాటు బాధ్యతలు కూడా స్వీకరించాలి. ప్రతి ఒక్క పౌరుడు విద్యా దశలోనే ఈ హక్కుల కోసం అలాగే బాధ్యతల కోసం తెలుసుకొని సరైన సక్రమమైన మార్గంలో నడుచుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతి, మత, కుల వివక్ష లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలని ఉద్దేశం. గౌరవనీయులైన జూనియర్ సివిల్ జడ్జి గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అందరికీ జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. NHRC అబ్రివేషన్ ఏంటి?
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది దేనికోసం తెలుసా మీకు? మీ హక్కులు. అసలు మీ హక్కులు తెలియాలంటే మీకు ఆర్టికల్స్ తెలియాలి. మీ ఇంట్లో అందరికీ కూడా దేవుడి గదిలో భగవద్గీత, ఖురాన్, బైబిల్ కన్నా ముఖ్యమైనది కాన్స్టిట్యూషన్. అది కనుక మీరు చదివితే మీకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు. మీరు మీ యొక్క హక్కుల్ని ప్రొటెస్ట్ చేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచారు. మీకు జీవించే హక్కు ఉంది, ఆర్టికల్ 19. ఒకవేళ పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టారు అనుకోండి, సో వీ కెన్ గో టు కోర్ట్. దీనికి కూడా ఈవెన్ హైకోర్టులో ఆర్టికల్ సుప్రీంకోర్టు వచ్చేసరికి యాక్చువల్లీ 226 రిట్ ద్వారా మేము వీళ్ళగా జీవించే హక్కు ఇబ్బంది పడతామని చెప్పొచ్చు. కాబట్టి ఒక అంశాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. శృంగవరపుకు సంబంధించి చాలా చోట్ల చాలా వివాదాల కారణం పంచాయతీ అవుతుంది. పంచాయతీ యొక్క అలసత్వం కారణంగా సమస్యలు బాగా మితిమీరిపోతున్నాయి. ఒక 2 రోజుల క్రితం పోలీసు వారు కష్టపడి వారందరూ కూడా గ్రూప్స్గా ఏర్పడి ఆ రోడ్డు పైన ఉన్నటువంటి ఆ దోపుడు వల్లను ఏవైతే ఎంక్రోచ్మెంట్ జరిగాయో వాటిని తొలగించడం కోసం చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. దీనికి కారణం గమనిస్తే రెస్కోటలో పంచాయతీ యొక్క పరిపాలన వివాదాలకు మూలంగా కనబడుతుంది. మరి అదేవిధంగా మనం కష్టపడి గ్రౌండ్కి బయట షాపులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించి అక్కడ ఎప్పుడైతే వరద బాగా పెరిగిపోవడం కారణంగా నిండిపోతుందో నీరు, దాని మీద మేము ఫైట్ చేస్తాం. పంచాయతీ సభ్యులు త్వరతోటి అక్కడ బయట నోటీస్ పెట్టారు. కాలేజీ గ్రౌండ్ తనొక గోడకు బొమ్మలు వేపిస్తున్నారు, వేసినట్టు బొమ్మలు వేపిస్తున్నారు. అవన్నీ కనబడాలనే ఉద్దేశంతో అవన్నీ చేస్తే అక్కడ మళ్ళా షాపులు కలుస్తూ ఉన్నాయి. పెడితే జరిమానా తీస్తామని కూడా నోటీస్ పెట్టారు. అయినప్పటికీ కూడా అమలు జరగటం లేదు. ఎక్కడ లోపం అనేది మనం బాగా గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మన గ్రౌండ్లోని ఎక్కడో తీసుకొచ్చినటువంటి డంపింగ్ చేయబడింది. మేము వెళ్ళిన తర్వాత గ్రౌండ్లోని నడుము వరకు కూడా తొప్పలు పెరిగిపోయి ఉన్నాయి, పాములు సంచరిస్తూ ఉన్నాయి, ఆ పొరలు నాకు కనబడ్డాయి. మేము ఆ విషయాన్ని ఎప్పుడైతే చిల్డ్రన్స్ తాలూకు సంబంధించి స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ తెలియజేస్తామన్నా అప్పుడు అమలు వాళ్ళు ముందుకు వచ్చారు వాటిని తొలగించేందుకు. ఇలా ఎందుకు చెబుతున్నామంటే ప్రతి చోట కూడా హక్కులు అనేవి ఉల్లంఘన కాబడుతున్నాయి. పునాది వివక్ష లేకపోవడం. ఎక్కడైనా సరే వివక్ష ఉన్నట్లయితే తప్పనిసరిగా చట్టం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మన చట్టాన్ని ఆశ్రయించవచ్చు, న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అదేవిధంగా భారతదేశంలో కూడా బానిసత్వం నుండి మనం విముక్తి పొందాం. అంతకుముందు సివిల్ వార్ జరిగింది అమెరికాలో, అది కూడా బానిసత్వం నుండి విముక్తి కోసమే. ఆ తర్వాత మధ్యలో ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం గమనించినట్లయితే చరిత్ర అయితే ఎవరు చదువుతున్నారో అధ్యయనం చేస్తారో వారు తెలుసు ఫ్రెంచ్ విప్లవం గురించి. ఆ విప్లవం తర్వాత ప్రతి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. హక్కుల గురించి చెప్పారు కదా. మనం హక్కులు అంటే మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అన్నమాట. డిసెంబర్ 10, 1948లో ఇది ఉద్భవించింది. ఏంటంటే మానవులు ఆర్థికంగా, సామాజికంగా అందరితో సమాన గౌరవం జీవించాలని కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల్లో భాగంగా విద్యా హక్కు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్యా హక్కు, వాక్ స్వతంత్ర హక్కు, అంటే మనకు మన భావ ప్రకటనని ఇతరులకి తెలియజేసే హక్కుని, అలాగే మనం ఎవరితోటైనా అంటే గౌరవంగా బ్రతికే హక్కు. మెయిన్ మనకు కావాల్సిన సమాజంలో నలుగురితో సమానంగా కుల, మత, వర్గ భేదాలు ఏమీ లేకుండా సమానంగా అందరితో సమానంగా బ్రతికే హక్కు అన్నమాట, జీవించే హక్కుని. ఇలా కొన్ని హక్కులు కల్పించారు. అలాగే స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ హక్కు, ఇలా మనకు కొన్ని హక్కులు కల్పించారు. ఈ హక్కులు ఎందుకు కల్పించారంటే మనం అందరిలో సమానంగా బ్రతకాలి, మనకు ఒక గుర్తింపు ఉండాలి, మనము ఈ హక్కుల్ని కాపాడుకోవాలి, మన హక్కుల్ని మనం వదలకూడదు. అలాగే నిర్బంధ విద్య పూర్వం ఇంతవరకు అయితే పనుల్లో పెట్టేసేవారు. పొలాలంతా పనులు చేయడానికి చిన్నపిల్లల్ని ఎదురుకాయలకి పశువులు మార్నింగే క్లాసెస్ పెట్టారు, అక్కలు అంటున్నారు, బాధ్యతలు అంటున్నారు. మాకెందుకు, మా ఎగ్జామ్ చదువుకుంటాం కదా, మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారని చెప్పేసి మీకు అంతా మార్నింగ్ న్యూ ఎంటర్టైన్మెంట్ ఏం లేదా, మాకు అవేర్నెస్ ఎందుకు అని అనుకుంటున్నారు. మీరంతా కూడా రేపంతా పౌరులు, ఓటింగ్ అంటే 18 years అంతా
నాకు తెలిసి కంప్లీట్ చేశారేమో, డిగ్రీ వస్తుంది కాబట్టి. మీకు రైట్ టు ఓట్ అనేది ఉంటుంది. ఎలా వచ్చింది రైట్ టు ఓటు? ఎక్కడో దగ్గర ఏదో యాక్ట్లో పెట్టుంటారు కదా. మీరు రోజు కాలేజెస్కి వస్తున్నారు, మీరు చదువుకోవాలి, మాకు పలానా సీట్ కావాలని అంటున్నారు. అది ఎలా వచ్చింది? ఏదో ఒక యాక్ట్లో పెట్టుంటారు కదా. ఏదన్నా సరే మనం ఒక పని చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ సమ్వేర్, అంటే మీకు ఒక చట్టం ద్వారా ఆ రైట్ ఇవ్వడం జరిగింది. సో ఈ హ్యూమన్ రైట్ అనేది ఏంటంటే బేసిక్ రైట్. అంటే బై బార్న్ యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ రైట్స్. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అందులో. ఈవెన్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడే సార్ ఒకరు చెప్తున్నారు, మన ఖురాన్ ఎలాగో, బైబిల్ ఎలాగో, భగవద్గీత ఎలాగో, ప్రతి ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఎవరు రాసుకున్నారు? మనకు మనం రాసుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారంటే అంబేద్కర్ గారు రాశారంటారు. అంబేద్కర్ స్టార్టింగ్ వర్డ్స్ ఏంటి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అతను ప్రియాంబుల్ స్టార్ట్స్ విత్ వి. మేము ఈ రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాం. దేనికోసము? ఎందుకోసము? ఈ రాజ్యాంగాన్ని మీరు చదివితే అందులో మీకు ఫండమెంటల్ రైట్స్ అంటారు. అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ప్రియాంబల్, తర్వాత స్టేట్స్ వస్తుంది, దాని తర్వాత స్టేట్ అంటే ఎవరు, స్టేట్ ఇంక్లూడ్స్ ఎలా వస్తుంది ఆర్టికల్ 12లోని. ఆర్టికల్ 13 ముందు రాసి. సో వీ షుడ్ నో అవర్ రైట్ అట్ ది సేమ్ టైమ్ అవర్ డ్యూటీ. సో ఈ హ్యూమన్ రైట్స్ అనేది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఒక యాక్ట్ పెట్టడం జరిగింది. ఆ యాక్ట్ లో మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇందాక సార్ చెప్పారు ఎన్హెచ్ఆర్సీ అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని. అంటే నేషనల్ లెవెల్లో మనకి ఎన్హెచ్ఆర్సీ ఉంటుంది, స్టేట్ లెవెల్లో స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ చేసే పని ఏంటంటే ఎప్పుడన్నా సరే స్టేటు లేకపోతే ఎవరైనా ఒక రైట్ ని వైలేట్ అయిపోతుంటే, ఫర్ సపోజ్ ఏమైనా అన్నెసెసరీ ఎన్కౌంటర్స్ ఏమైనా అయ్యాయి అంటే ఒక మర్తిని తీసుకెళ్తున్నప్పుడు ఎన్కౌంటర్స్ ఏమైనా జరిగాయి, అలాంటి టైంలో ఈవెన్ యు ఆర్ హ్యావింగ్ అ రైట్ టు గివ్ ఎ కంప్లైంట్. మీరు ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదంటే ఎన్హెచ్ఆర్సీ సుమోటో యాక్షన్ తీసుకోవచ్చు. దెర్ ఇస్ 2 ప్రొసీజర్. మీరన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఆ సంస్థ దృష్టికి వెళ్ళినప్పుడు వాళ్ళన్నా డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ తీసుకొని ఏం జరిగింది అని వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకొని హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ అని ఉంటే అందులో పెట్టడం జరుగుతుంది. సో ఇట్స్ అ ప్రొసీజర్ ఆ యాక్ట్ ప్రకారం. అట్ ది సేమ్ టైం మనకి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ మనకి మెయినర్ అయితే జేజేపీ యాక్ట్ వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు తప్పులు చేయకూడదని లేదు, చిన్నపిల్లలు తప్పులు చేస్తే దానికి కూడా జూనియర్ జస్టిస్ యాక్ట్ అనేది ఉంది. సో అమ్మాయి అనేది ఇక్కడ 18 years లోపు అమ్మాయికి మీరు ఏమైనా తీసుకొని వెళ్తే ప్రేమ అని చెప్పేసి ఒక లాఫుల్ గార్డియన్షిప్, అంటే 18 years ఉన్నప్పుడంతా కూడా లాఫుల్ గార్డియన్షిప్ అంటే వాళ్ళ పేరెంట్స్ కస్టడీలో ఉన్నారని అర్థం. దే ఆర్ నాట్ మేజర్స్. అలాంటి వాళ్ళు మీరు ప్రేమించి మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోయినా సరే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కాబట్టి చూసుకోండి ఏంటి ఒక పర్టికులర్ ఏజ్ ఉంది, మ్యారేజ్కి ఒక పర్టికులర్ ఏజ్ ఉంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి అయ్యో నాకు తెలీదు ఈ లా ఉంది నాకు తెలియదు అంటే కుదరదు. ఎందుకంటే నోయింగ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. మీకు లా తెలియపోతే నేను లా తెలియదండి నాకు ఇలా 18 years లోపు వెళ్ళకూడదని నాకు తెలియదని నేను అమ్మాయిని తీసుకెళ్ళిపోయానండి అని మీరు చెప్పినా సరే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఎందుకంటే ఇది మీకు తెలియాలి. సో దట్ ఈస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గంజాయి ఇప్పుడులోని స్టూడెంట్స్ అంతా కూడా గంజాయికి అలవైపోతున్నాయి. మీరంతా అలవాటు పడుతున్నారని కాదు, బయట జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నారు. సో అలా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏవైనా ఇటువంటి యాటిట్యూడ్కి మనం అడిక్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ చేసినా తీసుకున్నా సరే వీఆర్ లైబుల్. వన్స్ ఒక క్రైమ్ మన మీద రిజిస్టర్ అయిందంటే దెన్ దేర్ ఇస్ ఎ రిస్ట్రిక్షన్. జాబ్స్కి అప్లై చేసినప్పుడల్లా పలానా క్రైమ్ నెంబర్ నా మీద ఉంది, పలానా క్రైమ్ నెంబర్ నా మీద ఉందని రాసుకోవాలి. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్ బట్ సబ్జెక్ట్ టు రిజల్ట్ ఆఫ్ ది జడ్జ్మెంట్. కన్విక్షన్ వచ్చిందంటే మీ జాబ్ పోతుంది. మీరెంతో కష్టపడి వచ్చిన జాబు ఈ కేసు మీరు నిజంగానే తప్పు చేశారని వస్తే యువర్ లైఫ్ విల్ స్పాయిల్. సో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. చూసుకోండి వాట్ ఈజ్ లా అని తెలుసుకోండి. ఓకే ఎలా మనం మంచిగా ఉండాలి, ఎలా మనం ఒక లైఫ్ని మోటివేట్ చేసుకోవాలి, ఇవన్నీ కాకుండా ప్లీజ్ సర్చ్ యూపీఎస్సీ. యూనియన్ పబ్లిక్ కమిషన్ ఉంటుంది, స్టేట్ లెవెల్ కమిషన్ ఉంటుంది. దాంట్లో ఎగ్జామ్స్ మీరు చూసుకోండి. ఏ జాబ్ నోటిఫికేషన్ ఎంత ఎలిజిబిలిటీ రావాలి, లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ ఉన్నాయి దాంట్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, వెదర్ వీఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్, వెదర్ హౌ టు ఇంప్రూవ్ అవర్ ఓన్ స్కిల్స్,
ఎందుకంటే గెటింగ్ జాబ్ నౌ డేస్ ద లివింగ్ కండిషన్ ఇస్ సో డిఫికల్ట్. బోత్ పార్టీస్ ఇద్దరు కూడా మనం వర్క్ చేస్తే కానీ ఇంటి కండిషన్లో మనం ఫైనాన్షియల్గా వెళ్ళే పొజిషన్ లేదు. అలాంటప్పుడు గర్ల్ ఆర్ బాయ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టూపిడిటీ. అంటే ప్రేమ అవసరము, బట్ దేర్ ఇస్ ఎ టైమ్ వెన్ యు ఆర్ సెటిల్ ఆటోమేటిక్గా నీకు రైట్ వస్తుంది, రైట్ టు చూజ్ యువర్ ఓన్ పార్ట్నర్. ఇట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్ రైట్. మీరు అంటారు కదా, జనరల్గా పిల్లలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అంటూ ఉంటారు, నేను ప్రేమించాను నా ఇష్టం అంటే. ఎక్కడ వచ్చింది? కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. కాకపోతే రీజనబుల్ రిస్ట్రిక్షన్. 18 years కంప్లీట్ అవ్వలేదమ్మా, నీకు ఆ రైట్ లేదు. 18 years తర్వాత నీకు రైట్ ఉంది. కాకపోతే మన కష్టపడి మన పేరెంట్స్ మనం పంపించినప్పుడు మనం ఎంత పద్ధతిగా ఉండాలి. వాళ్ళు చాలా హోప్స్ తోటి మనం కాలేజెస్ పంపిస్తారు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు. లేకపోతే వాళ్ళు పడుతున్న కష్టం మనం పడకూడదు. ఎడ్యుకేషన్ చేతిలో ఉంటే రేపు పొద్దున జాబ్ వస్తుంది, యువర్ లైఫ్ విల్ సెక్యూర్. ఒక డిగ్రీ చేతిలో ఉంటే ఏదైనా కంపెనీలోకి వెళ్ళినా సరే ఏదో ఒక డబ్బులు వస్తాయి, లేకపోతే వాళ్ళ మన మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు మన పిల్లలు అన్న ఉద్దేశంతో మీ పేరెంట్స్ అంతా కూడా మిమ్మల్ని కాలేజెస్ పంపించడం జరుగుతుంది. రైట్ అనేది మీకు తెలియాలి. 18 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళ మీద ఎవరైనా సరే అబ్బాయిలు, అది మైనర్ అవ్వండి మేజర్ అవ్వండి, ఏవైనా సెక్షువల్ యాక్ట్స్ చేసినా, ప్రేమించాలని వెనకాతలు పరిగెత్తినా, లేకపోతే వీరిద్దరు విల్లింగ్గా సరే 18 సంవత్సరాల లోపు పిల్లలు రిలేషన్షిప్ లో ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఆ అబ్బాయి రెస్పాన్సిబుల్, ఆ అమ్మాయి విక్టిమ్. మీ ఇద్దరు కలిసే లవ్ చేసుకుంటారు, మీ ఇద్దరు మేజర్స్ కాదు, ఇద్దరు మైనర్సే, స్టిల్ యు ఆర్ పనిషబుల్. ఆ అమ్మాయి మీతో వచ్చేసినా, మీరు కావాలని వెళ్ళిపోయినా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా సరే, ఒక మైనర్ అమ్మాయిని మీరు తీసుకెళ్లారు కాబట్టి యు ఆర్ లైబుల్. పోక్సో యాక్ట్ అవ్వచ్చు, లేకపోతే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అవ్వచ్చు. మీరు చేస్తే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ కానీ వైలేట్ చేస్తే ఆ యొక్క లాస్ ఎగ్జిస్ట్ అవుతాయా, సర్వై అవుతాయా, వాయిడ్ అవుతాయా? ఇవన్నీ ఎక్కడ చెప్పారు? మనకి కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఏమొస్తుంది? ఫండమెంటల్ రైట్స్. దాని తర్వాత మనకి ఏమొస్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మీకు ఆర్టికల్ 12 నుంచి స్టార్ట్ అయితే ఆర్టికల్ 51 వరకు మీరు చూస్తే మన యొక్క జీవన విధానం అంతా కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఈ యొక్క దీంట్లో ఉంటుంది. అంటే ఒక స్టేట్ ఎలా యాక్ట్ చేయాలి, మనం ఎలా యాక్ట్ చేయాలి, మన యొక్క డ్యూటీస్ ఏంటి, స్టేట్ వాటి యొక్క పీపుల్ మీద చేయాల్సిన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా వైలేట్ అయితే కోర్టు చేయాల్సిన పని ఏంటి, కోర్టుకి మీరు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే కోర్టుకి అప్రోచ్ అవ్వాలంటే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఈవెన్ ఆ ప్రొసీజర్ కూడా మనం దాటుకొని, ఈవెన్ మీరు ఒక చిన్న లెటర్ రాసినా సరే, ఇక్కడ నుంచి చిన్న లెటర్ రాసినా, పలానా గవర్నమెంట్ లేకపోతే పలానా స్టేట్ మా ఒక్క రైట్ ని వైలేట్ చేసింది అంటే ఆ ఒక్క లెటర్ ని కూడా వాళ్ళు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకొని మీ యొక్క ఇష్యూ అది జరుగుతుంది, అక్కడ ఒక ట్రయల్ ప్రాసెస్ లో వెళ్తుంది. అటువంటి రైట్స్ మనకు ఆర్టికల్ 32లోనే ఆర్టికల్ 226 లోనే ఇచ్చారు. అంటే ఆర్టికల్ 32లో సుప్రీం కోర్టుకి, ఆర్టికల్ 226 లో హైకోర్టుకి. ఎందుకంటే ఇవన్నీ మన యొక్క రైట్స్ ని కానీ మన యొక్క స్టేట్స్ ఏమైనా వైలేట్ చేస్తే మీరు అప్రోచ్ అయ్యే విధానం, ఇవన్నీ మీరు ఇప్పుడే చెప్పారు మేడం గారు, మనం క్వశ్చన్ చేయడం తెలుసుకోవాలి అని. ముందు క్వశ్చన్ చేయడం తెలుసుకోవాలంటే మనకు ఆ సబ్జెక్ట్ ఏంటో తెలియాలి. సబ్జెక్ట్ తెలియకుండా మనం క్వశ్చన్ చేస్తే మనం దొరికిపోతాం. సో ముందు మనం క్వశ్చన్ చేయాలంటే యూ హ్యావ్ టు రీడ్ యువర్ లాస్. లా అనేది కామన్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ లా గ్రాడ్యుయేట్స్ చదివేది కాదు. ఈవెన్ ద జనరల్ పబ్లిక్ అండ్ ద జనరల్ సిటిజన్ హ్యాస్ టు నో వాట్ ఈస్ లా. లా అంటే ఏంటంటే మీకు తెలుసుకోవాలి, మా హక్కులేంటి, మా యొక్క రైట్స్ వైలేట్ అయితే దాని యొక్క రెమెడీ ఏంటి, మేము చేయకూడాల్సినవి ఏంటి,